మా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి. గోచార రీత్యా ఈ సమయంలో ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ సమయంలో ఈ రాశి వారికి మిశ్రమంగా ఉండబోతుంది. గ్రహాల కారణంగా ఈ రాశి వారు మంచి ఫలితాలను పొందబోతున్నారు. ఈ రాశి వారికి ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వాటి నుండి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారు చేసే ఉద్యోగంలో వాతావరణం ప్రోత్సాహకరంగా ఉండబోతోంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. పెళ్లి సంబంధం విషయంలో శుభవార్తలను వింటారు. ఆకస్మిక ధన ప్రాప్తి అవకాశం కనిపిస్తుంది. చిన్ననాటి మిత్రులతో కలిసి ఎంజాయ్ చేస్తారు. వ్యాపారపరంగా 1-2 సమస్యలు అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. అనారోగ్య సమస్యల నుంచి కూడా చాలా వరకు బయటపడతారు. ప్రేమ వ్యవహారంలో ఉన్నవారు చూసి జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ఈ రాశి వారికి ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని సందర్భాలలో మానసికంగా ప్రశాంతంగా ఉండలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఏర్పడతాయి. ఈ రాశి వారి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించడం అనేది అవసరము. అలాగే ఈ రాశి వారికి మంచి అవకాశాలు అందేవి కూడా కనిపిస్తున్నాయి. రాశి యొక్క సంతానం యొక్క ఆరోగ్యం విషయంలో కానీ చదువు విషయంలో కానీ జాగ్రత్త వహించడం అనేది మంచిది. అదేవిధంగా ఈ రాశి వారు కోర్టు వ్యవహారాలు కానీ భూమికి సంబంధించిన సమస్యల నుండి కానీ ఈ సమయంలో బయటపడే అవకాశం కనిపిస్తుంది. మీరు చేసే పనుల కారణంగా ఈ రాశి వారికి ఎక్కువ శాతం బయట ఆహారం తీసుకోవడం, బయటే నిద్రపోవడం అనేవి కనిపిస్తున్నాయి. చేసే ఉద్యోగంలో ఒత్తిడి కూడా కొన్ని సందర్భాల్లో పెరిగే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారం సానుకూలంగా సాగిపోతుంది. ఈ రాశి వారి విద్యార్థులకు ఏకాగ్రత అనేది ఖచ్చితంగా అవసరము. అలాగే ఈ రాశి విద్యార్థులు దూర ప్రాంతాల్లో ఉండి చదువుకునేవారు, విదేశాల్లో ఉండి చదువుకునేవారు కాస్త జాగ్రత్తగా ఉండడం కూడా మంచిది. ఈ రాశి స్త్రీలకు చూసుకుంటే ఈ రాశి స్త్రీలు మానసికంగా ప్రశాంతంగా లేకపోవడం అనేది కనిపిస్తుంది. అదేవిధంగా ఈ రాశి స్త్రీల యొక్క ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారి స్త్రీలకు కుటుంబ పరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి మరింత శుభ ఫలితాలు కలగాలి అనుకుంటే ఇష్టదేవతారాధనని చేయండి, కలిసి వస్తుంది. ఇలాగే ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.